బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని ఎంపీ పాకా సత్యనారాయణ వెల్లడించారు. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణ, 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ నేతృత్వంలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. మీడియా మిత్రులందరికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ పంచనిష్టల్లో అయినటువంటి ఒక నిష్ట ఆధారంగా ప్రజాస్వామ్య పట్ల ఉన్నటువంటి నిబద్ధత అనేటటువంటి పంచనిష్టలో ఒక నిష్ట ఆధారంగా అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక రాజకీయ పార్టీగా రివాజుగా జరిగేటటువంటి గత 45 సంవత్సరాల కాలం బట్టి ప్రతి 3 సంవత్సరాలకి ఒక పర్యాయం సభ్యత్వాలు సేకరించడం, ఆ సభ్యత్వాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలను ఎంపిక చేయటం, ఆ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, అదే రకంగా జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు చేసేటటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయటం, ఈ నోటిఫికేషన్లో ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్రాధ్యక్షుని ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం, మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ 29. 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ, ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్ని 1 నుంచి 2 గంటల వరకు 1 గంట పాటు దాని యొక్క నామినేషన్ల దాన్ని స్క్రూట్నీ చేసేటటువంటి ప్రక్రియ. ఆ తదనంతరం సాయంత్రం 4 గంటలలోపు ఉపసంహరణ. ఈ ఉపసంహరణ తర్వాత 1వ తేదీనే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి పేర్లు ఖరారు చేసేటటువంటి ప్రక్రియ.